విఘ్నేశ్వరాయ నమః. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. అమ్మ గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకునే ముందు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్స్ వస్తాయి. షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి. మొదలుపెట్టుకుందామా? అమరత్వం నా సహజత్వం, అజరామరం నా జీవన విధానం అని పలికినది అమ్మ. నేను కాలాతీతమైన దానను, శివం నేను అని పలికినది అమ్మ. అమ్మ లోకాతీతమైన దానను, ఆదిశక్తి స్వరూపిణిని, మహిమాన్వితమైన నా దృక్కోణాలోచన సంవిధానంలో మృత్యువు ముగింపు అనబడే అంశాలే లేవు అన్నది అమ్మ. అన్ని క్షేత్రాలు నావే, అన్ని క్షేత్రాలలోనున్న క్షేత్రజ్ఞుడిని నేనే, క్షేత్రజ్ఞతను నేనే అని పలికినది అమ్మ. నేను ఒక స్వరూపానికో, స్వభావానికో, ఒక కులానికో, ఒక మతానికో, ఒక జాతికో పరిమితమైన దానను కాదు అని పలికినది అమ్మ. ఇలాంటి పరిమితాలన్నింటికీ అతీతమైన దానను నేను, ఇవేమీ నాకు వర్తించవు అని పలికిన కాంతమ్మ తల్లి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన అమ్మకు ఎన్ని జన్మలో, ఎన్ని అవతారములో, ఎన్ని అచంచలావరావాలో, ఎన్ని చరితామృత సాగరాలు. దేవదేవి అయిన కాంతమ్మ తల్లికి జన్మ అన్న అంశము వర్తించనే వర్తించదు. దివ్య మంగళనాయకి అయిన కాంతమ్మ తల్లికి ఈ నిఘంటువులో జన్మ అనే అంశానికి తావే లేదు. నా అస్తిత్వం జన్మతో మొదలవటం లేదు, జన్మతో ముగిసిపోవటం లేదు. నేను నిరంతరాకారిని, నేను శూన్యాన్ని, నేను అణువణువును. జీవితం అనే ప్రస్థానంలో జన్మలు చిన్న చిన్న మజిలీలు మాత్రమే. భూతలానికి విచ్చేయాలనుకున్నప్పుడు నా ప్రకంపన వేగాలను పదార్థ ప్రకంపనాలతో మేళవింపు చేయడానికి దోహదపడే ఒక ఆలంబనమే ఈ దేహం. ఆ దేహాన్ని నేను పొందే క్రమములో నాడీగతంగా, రక్తగతంగా ఏర్పడిన బంధాలే, బాంధవ్యాలే ఈ తల్లిదండ్రులు, అక్కా చెల్లెళ్ళ, అన్నా తమ్ముళ్ళ, భక్తులు, శిష్యులు, ఇతరోత్రా బంధాలు. అందుకే జన్మల జన్మజన్మల బంధం అని అన్నది అమ్మ కాంతమ్మ తల్లి. మరపురాని మహోజ్వల రసరమ్య లలితా పిపాసి కాంతమ్మ తల్లి. అందుకే ఈ తల్లి చరిత మహిమాన్వితమైన ఘనత. చదవండి, చదివించండి, వినండి, వినిపించండి, పాడండి, పాడించండి. ఉన్నతోన్నతమైన అమ్మ కాంతమ్మ తల్లి చరిత నీకు దివ్యభరిత. ఈ చరితయే నీ సేవాలంకృత నిధి. శివోహం మాటల కందని మానవాతీతమైన జ్ఞానమంజరి కాంతమ్మ తల్లి. పరమ గోప్యమైన అద్వైత కుండలిని మహాసత్యం కాంతమ్మ తల్లి. మానవాతీతం, ఇంద్రియాతీతం, అలౌకికం. లౌకికానందకారంలో కొట్టుమిట్టాడుతున్న మానవ మేధస్సుకి ఏమాత్రం అంతుచిక్కని ఓ మర్మరాజగుహ్యం అమ్మ కాంతమ్మ తల్లి. పుట్టినింటి చిరునామాని విస్మరించి తన నిజస్వరూప స్వభావాలని కోల్పోయి
తను సహజత్వానికి పూర్తిగా భిన్నమైన పాత్రని పోషిస్తూ అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఇంద్రియాల ఇంద్రజాలంలో ఇరుక్కుపోయి పద్మవ్యూహంలో కూరుకుపోయి అంధకార బందికానలో చిక్కుకొని బయటపడే దారి కానరాక చిక్కి శల్యమై చతికిలపడిపోయి కనుచూపు మేరలో కనిపించిన మతాలను ఆశ్రయించి కర్మకాండల కబంధ హస్తాల్లో కూరుకుపోయి తుచ్చ సంస్కృతికి లోనయి నేను అనేడి అహంకారాన్ని ఒంటిపై పులుముకొని సత్యాన్ని ధర్మాన్ని విస్మరించి కారడవులలోని క్రూర మృగముల వలె మనసులోని భావాలను మలచుకొని తాము ఉన్న ఉచితాసనములను లెక్కచేయక సంచరించే మానవ మృగాలను సంరక్షించుటకు చేరువైన అమ్మ కాంతమ్మ తల్లి సహృదయము సముద్రము కన్నా విశాలము. అమ్మను చేరిన వారిని, అమ్మను నమ్మిన వారిని ఆ కాంతమ్మ తల్లి ఏ సమయమున గాని విస్మరింపచేయలేదు. సర్వులకి సత్యాన్ని జ్ఞానాన్ని ప్రబోధించడంలో ఈ మహనీయురాలు తీవ్రమైన వ్యధలని సంక్షోభాలని చిరునవ్వుతో ఆహ్వానించి భరించి ధృతితో తన ఆధ్యాత్మిక లక్ష్యం దిశగా అమ్మ కాంతమ్మ తల్లి పురోగమించారు. యంత్రాత్మకమైన ఈ శరీరాలం మేము కాదు, యంత్రాత్మకమైన దేవదేవళ్ళమే మేము అనిన కాంతమ్మ తల్లి అతి సాధారణమైన శరీరంలో ఉంటూ మేము ఈ శరీరాలం కాదు, దేదీప్యమానమైనటువంటి వెలుగులతో ఈ జగత్తును పరిమళింపచేయు కాంతి కిరణాలము. మానవలోకంలో ఉంటూనే మానవ కన్యగా మీ ముందు తిరుగుతూ మీలోని మీ అంతరంగములోని మలినమనబడే స్వభావాలను మీ పాపకర్మలను మీ నుండి దూరము చేసి మీకు మానవ రూపములో దర్శనమిచ్చి ఆధ్యాత్మిక చింతనకు మిమ్ము మరలించి ధన్యులను చేయుటకు ఉద్భవించిన జ్ఞాన చక్షులము అని కాంతమ్మ తల్లి పలికినది. నాటి మనోజ్ఞతని నేటి తరంలో నిండుగా నింపి పరిపక్వమైన ఆనందాన్ని విజ్ఞతను పంచేటందుకే అన్నది కాంతమ్మ తల్లి. ప్రతిబంధానికి బాంధవ్యానికి శివోహం శివోహం అనే జ్ఞానాన్ని అందించి మనలా శివోన్ముఖుల్ని చేసిన శివైక్య సందాయిని అమ్మ కాంతమ్మ తల్లి. సమాధి అయిపోయిన సత్యాన్ని పునాదిగా మొలకెత్తించి నీ గుండె లోతులలోనున్న అగాధాన్ని ఛేదించి నీకు నీ జన్మకు పరిపూర్ణతను అందించి నిన్ను సాధకునిగా మలచుటే అమ్మ కాంతమ్మ తల్లి అవతార సంబంధ సంచలన ఆలోచన భావన అని తెలిపినది అమ్మ. కాంతమ్మ తల్లి లీలా ప్రస్థానంలో నేను కాని అమ్మను ఆ సమయమున అమ్మ తిరుగాడే రోజులలో అమ్మ తమ భక్తుల హృదయాలకు దగ్గరవుతున్న రోజులలో మరుల ముసుగులో మోహ ప్రేరేపితులై మౌఢ్యంతో ఆ గురువణి కాంతమ్మ తల్లిని దేవతగా గుర్తించిన వారు కొందరైతే మరికొందరు సుఖీలు వేరుశనగ ముద్దలు తెచ్చి వరాలు అడుగవలెనని కొందరు పప్పు పాయసం అమ్మకు ఇష్టం అని అమ్మకు వాటిని తీసుకొని పోయి అమ్మ ప్రేమను పొందాలనుకున్నవారు కొందరు.
అమ్మ దగ్గర అమ్మ మనోభావాలను గుర్తుంచుకోక, అమ్మ అవతార సంబంధాలను తెలుసుకొనలేక ప్రవర్తించిన వారే గాని అమ్మను అమ్మగా, కాంతమ్మ తల్లిగా తెలుసుకొన్నవారు కొందరే. అట్లు కాకపోతే అమ్మ ఎంత విచిత్రమైన వారో ఈ మాటలో గమనించండి. మహాశివరాత్రి రోజున అమ్మ తనకు తానుగా మరో ముగ్గురు ఉదయమ్మ, శేషమ్మ లాంటి వారిని తీసుకొని పోయి కారడవిలో మహాశివరాత్రి జాగరణ ఆమెతో వచ్చిన వారితో సహా తాను శివరాత్రి జాగరణ చేసిందంటే ఇది సామాన్యమైన విషయము అవుతుందా? గాఢాంధకారమైన చీకటిలో సంచరించి ఒక అడవిలో ప్రవేశించి ఎర్రని మంటలు వెలిగించుకొని ఆ మంటల చుట్టూ తన తోటి వారితో పాటలు పాడి భజనలు చేయించి శివోహం అనే పదమును తాను స్మరించుచు సర్వదేవతావతారముల వారి వారి పాటలను పాడించుచు తన తోటి వారిని ఆనంద డోలికలలో ముంచెత్తినది. ఓం ఓం కాంతమ్మ, ఓంకారీ కాంతమ్మ. నేను మీ రాతను.